స్ట్రైట్, ఇది సీదా ఉండాలి. ఇది ఇది ఒక్క నిమిషం, ఇది లేపండి, పైకి లేపండి చెప్తా. చేతులు పైకి లేపాలా, కాకపోతే ఈ పొట్ట ఏదైతే ఉందో మనకి మంచాన్ని కానాలా. ఎక్కువ లేపేస్తున్నారు, ఛాతి ఎక్కువ లేపుతాను. ఇది సీదా సీదా స్ట్రైట్ చేయండి. చేతులు కొంచెం దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు లేపండి, లేపండి, లేపండి. నొప్పుందా? లేపండి, లేపండి. వెరీ గుడ్. ఇది ఇట్లా ఇవి స్ట్రైట్ కావాలి. కొంచెం ముందు పెట్టుకుని స్ట్రైట్ అవుతాయి. ఇది ఒక ఎక్సర్సైజ్, సరేనా? చేయండి చేయండి, సీదా సీదా. అది ఇది 5 నుంచి 10 సెకండ్ల వరకు చేయండి. మీకు మంచిగా అనిపిస్తే 15 నుంచి 30 వరకు వెళ్ళండి, లేకపోతే ఆపేసేయండి, చేయకూడదు. ఓకేనా? ఇవి ఎక్సర్సైజ్. ఓకే, ఇవి తనకి మెయింటైన్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్. తర్వాత లేవండి. కుక్క ఎట్లా వస్తుంది? కుక్క ఎట్లా కూర్చుంటుంది? కుక్క ఎట్లా ఉంటుంది? రెండో పొజిషన్ చూడండి. కుక్క ఎట్లా ఉంటుంది? అది కిందికి ఇట్లా ఉండాలి. ఓకే, దీంట్లో ఈ కాని పైకి లేపండి, లేపండి పైకి. లేపాలి స్ట్రైట్ సీదా. ఏం కాదు, ఇది సరిగా పెట్టాలి. ఇది కరెక్ట్గా సరిగా పెట్టండి. బరువు వేసుకోండి 2 కాళ్ళు చేతుల పైన. వేసిన తర్వాత ఈ చేతిని గాల్లోకి లేపండి. ఆపోజిట్ చేతులు ముందుకు చూడండి. పడుతుంది కదా, ఇది ఒకటి. ఓకేనా? ఇది ఇబ్బంది అనిపిస్తే స్టార్టింగ్ లో చేయకండి. ఇది వారం రోజుల తర్వాత ఇది చేయండి, లేకపోతే ఇప్పుడు చేయకూడదు. సరేనా? మీకు కంట్రోల్ వచ్చి మీకు నొప్పి తగ్గిన తర్వాత ఇది చేయండి. ఓకేనా? ఈ కాలు 10 సార్లు, ఈ కాలు 10 సార్లు. ఇవి మెయిన్ ఎక్సర్సైజెస్ తనకి. తర్వాత మీరు మోకాళ్ళ మీద కూర్చోండి. మోకాళ్ళ నొప్పులు ఏం లేవు కదా? మోకాళ్ళ మీద కూర్చొని కంప్లీట్ కింద కూర్చొని కుక్క లెవ్వంగానే నిద్రకి లెవ్వంగానే ఎట్లా సాపుతుంది? అట్లా మీరు సాపాలి. దీనిపైన కూర్చొని ఫస్ట్ కూర్చున్నారా? కిందికి ఉండండి, వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. ముస్లిమ్స్ నమాజ్ చేసేటప్పుడు ఎట్లా కూర్చుంటారు అది, కానీ ఇది లేవకూడదు. అక్కడ కిందకే కూర్చుని ఇట్లా నమాజ్ లెక్క. ఇది ఓకే, ఎంతవరకు అయితే అంతవరకు. ఇది అంతా లాగుతుంది అనమాట. లాగుతుందా? స్ట్రెచ్ చేయాలి, కొంచెం స్ట్రెచ్ అయితే ఫ్రీ అయిపోతుంది. సరేనా? ఎంతవరకు ముందుకు వెళ్ళగలితే అంతవరకు ముందుకు వెళ్ళాలి. సరేనా? చాలు, పైకి లేవండి. ఇవి ఎక్సర్సైజులు చేయండి.